హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వేజ్ ఫ్యామిలీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన కిచెన్లో చేయబోయే రెసిపీ కాకరకాయ బజ్జీ. కాకరకాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రెసిపీ చాలా ఇష్టంగా తింటారండి. చేదు లేకుండా మైల్డ్గా కాకరకాయ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ బజ్జీ. ఎప్పుడు మిరపకాయ బజ్జీయే కాదండి, ఒక్కసారి ఈ కాకరకాయ బజ్జీ కూడా ట్రై చేసి చూడండి. కాకరకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: 300 గ్రాముల శనగపిండి, ఒక చిప్ప పచ్చి కొబ్బరి, 5-6 చిన్నులపాయలు, కొద్దిగా అల్లం ముక్క, 6-7 పచ్చిమిర్చి, ఒక అరకిలో కాకరకాయలు. మొదట కాకరకాయలని కడిగి పైన చిక్కు తీసి లోపలన్న విత్తనాలని సెపరేట్ చేయాలండి. అలా మనం తీసుకున్న కాకరకాయలో విత్తనాలన్నీ సెపరేట్ చేయాలండి. తర్వాత కాకరకాయల మీద ఉప్పు పసుపు కొద్దిగా వేసి మొత్తం కాకరకాయలు కలపాలి. ఒక పావు గంట అలా కాకరకాయలని ఉంచాలండి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ఒక గంట నూనె వేసి కాగిన తర్వాత మనం తీసుకున్న కాకరకాయలని కొద్దిగా ప్రెస్ చేసి వేస్తే కాకరకాయల్లో నుంచి చేదు తగ్గుతుంది కొద్దిగా. కాకరకాయలు వేగే లోపల మనం కాకరకాయ లోపల స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం వేసి కొద్దిగా గ్రైండ్ చేయాలి. తర్వాత 7-8 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేయాలండి. కాకరకాయలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. స్టవ్ మీద బాండి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం వేయించాలి. అలా కొంచెం వేగిన పచ్చి కొబ్బరి కారాన్ని ఈ కాకరకాయల్లోకి స్టఫ్ చేయాలి. అలా అన్ని కాకరకాయల్లోకి ఈ కొబ్బరి కారాన్ని స్టఫ్ చేయాలండి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలోకి మనం తీసుకున్న శనగపిండి, తగినంత ఉప్పు వేసి మొత్తం కలపాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలండి. అలా కలుపుకున్న శనగపిండిలో చిటికెడు వంట సోడా వేసి ఒక్క చుక్క నీళ్ళు చల్లితే బాగా కలిసిద్ది. తర్వాత ఒక స్పూన్ నూనె వేసి కలపడం వల్ల బజ్జీ గుల్లగా వస్తుంది. బజ్జీ పిండి బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మనం ఒక స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి తగ్గట్టు నూనె వేసి నూనె కాగిన తర్వాత కొబ్బరి కారం నింపిన కాకరకాయని బజ్జీ పిండిలో ముంచి నూనెలో వేయాలండి. మిగిలిన కాకరకాయల్ని కూడా అలా బజ్జీ పిండిలో ముంచి వేయడమేనండి. అలా నూనెలో వేసిన తర్వాత బజ్జీలని మీడియం ఫ్లేమ్లో ఉంచి వెనక ముందు వేయించాలి. బజ్జీలు కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ బజ్జీ రెడీ. కాకరకాయ బజ్జీ మరింత టేస్ట్ పెంచడానికి బజ్జీని కొద్దిగా నిలువుగా కట్ చేసి దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీరని స్టఫ్ చేయాలండి. స్టఫ్ చేసిన బజ్జీల మీద కొద్దిగా నిమ్మకాయ కారం వేయడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ బజ్జీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.